45 years నుంచి ఏం అడగలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది అది మేము పర్సంటేజ్ అడిగితే అంటే సార్ థియేటర్స్ బాగలేవు అని అంటున్నారు కదా, అంటే రెంటల్ మీద వేస్తే థియేటర్స్ ఎట్లా ఉన్నా కూడా సరిపోతుంది అంతే కదండి వాళ్ళు చెప్పేది. ఎందుకు ఇవ్వాలండి ఇట్లా కాదు, ఇట్లా సంవత్సరాలు అవును సార్, ఎన్ని సంవత్సరాల కొద్ది ఎన్ని రోజులు పోవాలి ఇట్లా ఆ మాట మాట్లాడు. ఇదే విషయము మేము ఎప్పుడు అడిగాము, మేము ఎప్పుడో అడిగితే పోనీ ఇంకో 6 months నుంచి ఇది డేట్ ఇక్కడి నుంచి ఫిక్స్డ్ అని చెప్పారు, అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు రేపు మీటింగ్ లోని ఓకే మేము పర్సెంటేజ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాం, కాకపోతే ఇప్పుడు ఏవైతే అండర్ ప్రొడక్షన్ ఉన్నాయో, ఏవైతే బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ పరిస్థితి కూడా బాగాలేదు అన్నది మీరు కూడా ఒప్పుకోవాల్సిందే. సో ఇలాంటప్పుడు మనం ఒక టైం లైన్ సెట్ చేసుకుందాము అని అంటే మీరు ఏమంటారు సార్? మేము ఆల్మోస్ట్ మొత్తం ఐసీయూలో ఉన్నాం సార్. ఇప్పుడు మమ్మల్ని ఇంకా తీసుకొస్తే చచ్చిపోయే పరిస్థితుల్లోనే ఉంది. మాకు ఇప్పుడు రిలీఫ్ కలిగే పర్సెంటేజ్ విధానం. ఇంకో మాట కూడా అన్నారు, ఓకే 23 థియేటర్లోనే మేము సినిమా 23 కాదు సార్, ఎవరు చెప్పాలి? వాళ్ళు ఏదో సార్ సింగిల్ తప్పు సార్, వాళ్ళు 23 అన్నది మేము ఏం చేసామంటే ఫస్ట్ 23 అనుకున్నాం, తర్వాత మొన్న ఫస్ట్ నుంచి అన్ని థియేటర్లో అనుకున్నాం, అది మర్చిపోయి వాళ్ళు ఒక 23 టాపిక్ డైవర్షన్. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ తెలంగాణ ఛాంబర్లో కూర్చొని ఒక 23 థియేటర్స్ తీసినాం. ఫస్ట్ మనం ఇది స్టార్ట్ చేద్దాము, 23 థియేటర్స్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ మళ్ళీ 2 months 1 month తర్వాత మన అన్ని తెలంగాణ మొత్తం అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నాక ఫస్ట్ 23 థియేటర్స్ ఇచ్చినాం మనం. యాక్చువల్లీ ఇగో ఇది అయితేనే ఈ వారం చేస్తే మళ్ళీ నెక్స్ట్ 2 weeks తర్వాత మళ్ళీ ఈ మొత్తం తెలంగాణ మొత్తం స్క్రీన్స్ మొత్తం పర్సంటేజ్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు 23 అనుకుంటారు, అట్లా కాదు, టోటల్ తెలంగాణ థియేటర్స్ మొత్తం పర్సంటేజ్ మీద ఆడితేనే అన్ని థియేటర్లు ఆడతారు ఇవ్వాలి, ఇంక్లూడింగ్ మల్టీప్లెక్సెస్. ఓన్లీ సింగిల్ స్క్రీన్స్. సార్ నిన్న ఆయన ఒక మాట మాట్లాడండి, కూకుట్పల్లిలో ₹1,00,000 ఇచ్చామని చెప్పిండు. మాకైతే ఎవరికి ఇవ్వలేదు సార్. నాది అర్జున్ థియేటర్లో పార్ట్నర్ని, నాకు ప్రూవ్ చేయమనండి. వాళ్ళు ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఆ ప్రీవియస్ షోస్ పర్మిషన్ తెస్తారు కదా, తీసుకొచ్చి ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి 30-36 లక్షలకు ఇచ్చేస్తారు సార్. ఇచ్చి మా దగ్గర టికెట్లన్నీ వాళ్ళే తీసుకుంటారు సార్. వాళ్ళు ₹2,000 టికెట్లు అమ్ముకుంటారు సార్. మాకు ఇచ్చేది రెంటే సార్. నాకు ఒక్కసారి 25,000 ఇచ్చారు సార్ ఒక్క సినిమాకి. అది మేము పోలీసు వాళ్ళకి ఇచ్చినాం సార్. రాత్రి 1 గంట కంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని మేము పోలీస్ బందోబస్తు పెట్టుకుంటాం సార్. గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచుకోమని ప్రజలు ఇచ్చింది కొన్ని సినిమాల వరకు. ఆ టికెట్ రేట్లు పెంచినాక మేము ఏమని శిరీష్ గారు మాట్లాడారు, మా మీదకి పెంచున్నాం, అదొకటి కూడా అబ్జెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ దగ్గర మాకు ప్రైజింగ్ చాలా అవుతుంది కాబట్టి చెప్తారు సార్. అక్కడికి వచ్చాక ఇప్పుడు సరే ఏదో చెప్తారు, మీరు అక్కడికి వచ్చాక ఏదో ఉంటుందా సార్, అటో ఇటో ఏదో వెళ్తుంది. అసలు మమ్మల్ని ముందు అసలు ఎక్కడిస్తలేరు, ఎక్కడేయకుండా నొక్కేస్తున్నారు, ఏదో సమస్యలు అది ఇది పెట్టి. నిన్న ఇంకోటి సార్, ఆయన సునీల్ గారిని టార్గెట్ చేస్తున్నాం. సునీల్ గారు ఇప్పటి నుంచి లేరు కదా సార్, 96 నుంచి ఉన్నాడు. ఇప్పుడు అందరం మేము ఓనర్స్ సార్, మేము థియేటర్లు నడిపించేది, లీజ్ ఎక్కడా లేదు, ఓన్లీ బుకింగ్ ఆయన చేసేది. అంటే మీరు కష్టాల్లో ఉన్న థియేటర్లు, ఇబ్బందికరమైన ఉన్న థియేటర్లు అన్నింటినీ కూడా సునీల్ గారు ఒక పర్సన్ మల్టీప్లెక్స్గా మార్చేసి సింగిల్ థియేటర్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ఎక్కడ ఉన్నాయి సార్? ఆయన బి క్లాస్ సి క్లాస్ లో కడుతూనే పోతున్నాడని చెప్పాడు. సి క్లాస్ లో మల్టీప్లెక్స్ చూపించండి సార్. సునీల్ గారు ఎవరైనా చూపించండి, సి క్లాస్ లో బి క్లాస్ లో చూపించండి. దానికన్నా ముందు బి క్లాస్ అవస్థనే రాదు కదా, దానికన్నా ముందే బయట ఇస్తే గోవింద్ గారు అంటున్నారు క్వశ్చన్ వాడు నిన్న రైట్ చేసింది కూడా వచ్చే రెవెన్యూ స్క్రీనింగ్ లో కానీ లేదంటే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి కానీ ఎంతెంత వస్తుందని. సో ఇప్పుడు పర్సంటేజ్ అడుగుతున్నారు, దీనివల్ల మాకు లాజిస్టిక్స్ అన్ని మారిపోతాయి, మేము ఇబ్బంది పడతామంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం లాక్ అయిన సినిమాలకి వదిలేసి ఫర్దర్ గా ఏదైనా ఒక డెడ్ లైన్ పెట్టమనేది నిన్న వాళ్ళు ఛాంబర్ లో మీటింగ్ పెట్టుకున్నాం కదా సార్, ఆ పెద్దలు ఎట్లా డిసైడ్ చేస్తారో అంకపుల్లి మేము కూడా ఆలోచించి శ్రీధర్ సార్ ఒక్క నిమిషం, నేనేమంటా అంటే సౌండ్స్ వెరీ వెరీ రీజనబుల్, కానీ ఇది ఎప్పుడో పోయిన జన్మలో విన్నట్టు మాట ఇది. అప్పుడెప్పుడో 3 ఏళ్ల కింద విన్నాం సార్. ఆ ప్రశ్న నా ఫేస్లో కన్నా చూడండి, ఇంకెన్నాళ్ళు ఎప్పుడో అట్లా అనిపిస్తుంది. సో ఇది నాట్ ఫేర్.
దీన్ని ఇంకా సాగదీసి ఆ పిండిని తిప్పి తిప్పి ఇట్లా చేస్తే ఎంతవరకు సార్ ఇక మేము కష్టాలు ఉన్నాయి నాయన అని మొత్తుకుంటున్నాము. ఈ ఎక్స్ప్రెషన్ రామోహన్ రావు. అంటే ఈ సీకలే ఇష్యూ అనేది సీకలే రామోహన్ రావు. రిలీజ్ అవ్వడానికి లీజుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు నుంచి మిమ్మల్ని ముందు పెట్టి ఇది తీసుకొస్తున్నారు, ఇలాంటి సినిమాల టైంలోనే ఇంతకుముందు ఏం చేయలేదని వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి మాట. సో సార్. ఈ వెనకాల మీరే ఉన్నారా, ఇంకెవరైనా సార్ ఉన్నారా? ఎవరు లేరు సార్, మేము ఓనర్స్ స్వతహాగా మేము కోరుకుంటున్నాం, మమ్మల్ని ఎవరు ఇది చేయట్లేదు, మేము ఓనర్ స్వతహాగా కోరుకుంటున్నాం. ఇవాళ లీజ్ అనేది లేదు సార్ థియేటర్లో. ఒక్కసారి ఆర్టీఐలో సార్ ఆర్టీఐలో మీరు తీసుకొని చేంబర్ మినిట్స్ చూడండి, మీకు చూడండి. ఒకటే ఇలా మాది డైరెక్ట్ ఓనర్ సార్. అవును. మీకు అప్పుడు సినిమా ఇచ్చింది కూడా ఎస్విసి అండ్ ఏషియనే కదా, అంటే సార్ డైరెక్ట్ మీకు ఇవ్వలేక థియేటర్ సినిమా. ఇప్పుడు మీకు ఇచ్చిన సినిమా బుకింగ్ సునీల్ గారు చేస్తారు సార్. బుకింగ్ సునీల్ గారు. ఇప్పుడు మీకు థియేటర్ మీకు ప్రొడ్యూసర్ డైరెక్ట్ ఇస్తున్నారా, మీరు ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ ఇచ్చారు ఇంతకుముందు ప్రీమియర్ మేము డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాము. డిస్ట్రిబ్యూటర్ అది కూడా ఇచ్చింది వాళ్ళిద్దరే కదా. అవును. ముందు ఇప్పుడు లెస్సీలు ఓనర్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సెకండ్ వీక్ 30 లక్షలు వచ్చినా 15 లక్షలు ఆపేశారు, మాకు రావట్లేదు అంటున్నారు.